హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తున్నారు. దాని వెనుక ఒక ఐఏఎస్ పాత్ర చాలా కీలకంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది మనందరికీ. కృష్ణతేజ గారు ఈ ఈ మధ్య కాలంలో ఈ మోడర్న్ డ్రైనేజీలు అని చెప్పి ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఆ పనితీరు కనపడుతుంది. ఏమంటారు సార్, ఆయన పాత్ర ఎంతవరకు ఉంది పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే ఆ రాష్ట్రాలు కానీ దేశం కానీ బాగుంటుంది. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అత్యన్న ఉన్నతమైన పొజిషన్ ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్. అటువంటి వాళ్ళు ఏంటంటే దేశం గురించి ఆలోచిస్తారు. మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేయలేరు. నాయకత్వం వహిస్తారు, నాయకులుగా నడిపిస్తారు. దాన్ని వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులదే. అధికారులు సమర్థవంతమైన వాళ్ళు ఉన్నప్పుడే అది జరుగుతుంది. బట్ మీరు అన్నట్టు ఎక్కడో కేరళలో పనిచేస్తున్న ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావటం అది ముందుగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ మైలవరపు కృష్ణతేజ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరుపేట చెందిన వ్యక్తి, గుంటూరు జిల్లా. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 3 సార్లు ఐఏఎస్ అయిన రాలా, 3 సార్లు విఫలమైన, 4వ సారి కొట్టి ఆల్ ఇండియా 66 ర్యాంక్ సాధించాడు. మరి ఈ వ్యక్తిని కేరళ అలిప్పి వేసినప్పుడు ఆయన అక్కడ ఆ భాషని ఆకలింపు చేసుకోవడం కావచ్చు, అక్కడ చరిత్రని, ఆ జాగ్రఫికల్ ఇదిని ఇది చేసుకోవడం కావచ్చు. అక్కడ ఏంటంటే అండి, పంచాయతీరాజ్ వ్యవస్థకి కీలకమైన పాత్ర కేరళలో ప్రాధాన్యత ఇస్తారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కేరళ డిసిప్లిన్గా ఉంటుంది. అక్షరాస్యతలో ముందున్నట్టుగా పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత. ఆయన అక్కడ వరదలు వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిని కాపాడాడు. ఎలా కాపాడాడు, ఎక్కడ బోట్లు పంపాలో, ఎక్కడ ముంపు ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలనేది ఆయనకి ఎలా తెలిసిందని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అతను. ఆల్ ఇండియా 66 ర్యాంక్ కాకుండా జాగ్రఫీలో ఫస్ట్ ర్యాంకర్. మరి అటువంటి వ్యక్తి అక్కడ భాష తెలియని ప్రాంతంలో వెళ్ళి అక్కడ నేర్చుకొని మలయాళం, అక్కడ ప్రజల్లో దేవుడిగా కొలుస్తారు. ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే చేయని వెళ్ళటానికి ఒప్పుకోలే. ఇప్పుడు డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి క్లియరెన్స్ రావడం కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయటం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు జరిగింది. విత్ ఇన్ 1 ఇయర్లో మీరు చెప్పినట్టు గ్రామాలకు ఎప్పుడు లేని విధంగా పంచాయతీలకి పని తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధులు ఇలా చేయొచ్చు అనేది కూడా చూపించగలిగారు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని తన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి కమిషనర్. ఆయన సీనియర్స్ ఉంటారు యాక్చువల్గా. ఇతన్ని కమిషనర్ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత 12,336 గ్రామాలకు గ్రామ సభలు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఆలోచన నాకు కూడా రాలేదని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ కలిసి ఆ ప్రాజెక్టు చేపట్టి ఈరోజు వరల్డ్ రికార్డ్ సాధించారు. తర్వాత 400 గ్రామాలకు పంచాయతీ 400 లక్షలు ఇది ఇచ్చాడు. అంటే 4 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చారు. పంచాయతీకి ఇప్పుడు ఆనాటి మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, గ్రామాలు పల్లెలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. మరి ఈ గ్రామీణ వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, అస్తవ్యస్తమైన డ్రైనేజ్ సిస్టమ్, నీరు లేదు, బేసిక్ నీడ్స్ లేకపోబట్టి ఈ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు అప్పుడున్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏంటి, ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన ప్రయత్నం ఈ కూటమి మీద ఉంటుంది. కాబట్టి సమర్థవంతమైన కృష్ణతేజ లాంటి ఆఫీసర్లు ఇక్కడ రావటం, ఆయన మీద పంచాయతీరాజ్ మీద ఒక అవగాహన కలిగి ఉండటం, ఏం చేయాలనేది ఒక బ్లూ ప్రింట్లో చేసుకొని ఈ రోజున 23వ ప్లేస్లో గ్రామీణాభివృద్ధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని 3వ ప్లేస్కి తీసుకొచ్చారు. దాని ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ. అంటే మీకు ముఖ్యంగా ఈ అడవి ప్రాంతాలు ఇలాంటి ఏరియాల్లో మనకి ఇన్ని సంవత్సరాలు, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పడనటువంటి రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవి ఇవ్వటంలో ఐఎస్ కృష్ణతేజ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు కేరళలో అలాంటి వాటిల్లో అనుభవం ఉంది. ఇప్పుడు అలాంటివి వాటి వెనక కృష్ణతేజ గారి పాత్ర ఎంతవరకు ఉందంటే? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు నాయకుడు చిత్తశుద్ధి ఉంటే అధికారులు కూడా బాగా పనిచేస్తారు. గతంలో అసలు ఏ శాఖ ఎవరు పరిపాలించారో కూడా తెలియదు, అన్ని సకల శాఖ మంత్రి చూసుకోవాలా, ఆయన ఆదేశాలు వెళ్తుంది. ఇక్కడ అలా కాదు, వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మంత్రులు ముఖ్యమంత్రి గారితో పాటు సెంట్రల్కి వెళ్తున్నారు, మా రాష్ట్రానికి కావాలని, పోలవరం పూర్తి అవ్వాలని, అమరావతి రాజధాని కావాలని. ఇక్కడ ఏ ఎమ్మెల్యేకి బాధ్యత తప్పితే ఎమ్మెల్యే పనిచేస్తారు. అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతుంది. కానీ అక్కడ వర్క్ డిస్ట్రిబ్యూషన్ గతంలో లేదు. ఇక్కడ అధికారులకు ప్రాధాన్యత ఉంది. అప్పుడున్న అధికారులు ఎక్కడ సంతకాలు పెట్టమంటే వాళ్ళు చెప్పినట్టు ఏమైంది, జైలు జీవితం, సీతారామన్ లాంటి వాళ్ళు జైలు జీవితం గడుపుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా జైలు జీవితం గడిపే పరిస్థితి వస్తుంది. అక్కడ ప్రెజర్ ఉండేది, ఇక్కడ ప్రెజర్ లేదు, ప్రాధాన్యత ఉంది, ప్రోత్సహిస్తున్నారు, మీరు ప్రూవ్ చేసుకోండి అంటున్నారు. కాబట్టి ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు మంచి ఆలోచన తీసుకురావటం, రాష్ట్రానికి, దేశానికి ఏం చేయాలి. మీరు అన్నట్టు 7 దశాబ్దాల సంవత్సరం అయినా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులకు రోడ్లు లేవంటే దారుణం కదండి. నిజంగా
వందల కోట్లు ఖర్చు ప్రభుత్వమైనా పెట్టి ఆ ప్రపోజల్స్ ఇటువంటి ఆఫీసర్ కృష్ణదేజ లాంటి ఆఫీసర్స్ ఐడెంటిఫై చేపట్టి చేయటం. అది క్లియరెన్స్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు లాంటి చొరవ ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రాష్ట్రం బాగుంటుంది. ఈ రోజు వాళ్ళ గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిలా చూసుకున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డలా. డెఫినెట్ గా దేవుడిగా చూస్తారు. దానికి అధికారుల పాత్ర కూడా ఉంటుంది. అవును. వీళ్ళు అన్సంగ్ హీరోస్ అంటారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మిగతా ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయాలి. Definitely. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు గత ప్రభుత్వం ఏమైంది వాళ్ళు చెప్పినట్టు విన్నారు. అవును. కేసులు కూడా అంటారు వాసుదేవ్ రెడ్డి అంటారు, లిక్కర్ స్కామ్, శ్రీలక్ష్మి కేసు, ఇవన్నీ కూడా వదిలిపెట్టవు. ఇది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అవును. అంటే ఇక్కడ మాత్రం అధికారులకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారు, అక్కడికి తేడా అయింది. ఇప్పుడు నీ కూటమికి తేడా కానీ ఉంది. చాలా కష్టంగా సార్ అలా సిన్సియర్ గా ఉండటం కూడా. ఇప్పుడు ఎంతమందిని చూసినప్పుడు కృష్ణతేజ గారిలో ఆ నేచర్ ఎలా వచ్చిందంటారు సార్? అంటే బై బర్త్ తల్లిదండ్రుల పెంపకం కావచ్చు, ఆ తర్వాత అతను చూసిన పరిస్థితులు, సమకాలీన పరిస్థితులు కావచ్చు, ఈ దేశం పట్ల ప్రేమ కావచ్చు, ఇవన్నీ ఉంటేనే వస్తాయండి. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు. 1893లో చికాగోలో వెళ్ళిన ప్రపంచ సమావేశాలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇండియన్స్ అంటే చిన్న చూపు అనమాట. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలని చెప్పి అవమానించిన అమెరికా గడ్డ మీద ఆయనకి ప్రసంగం పిలిచినప్పుడు ఆయన మాట్లాడారు. అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్టార్ట్ చేసిన తర్వాత అనర్గళంగా 50 నిమిషాల పైన మాట్లాడే అవకాశం ఇచ్చారు. అక్కడున్న వాళ్ళు కూడా ఈయన అభిమానులు అయిపోయారు. అంటే భారత సంస్కృతి అంత గొప్పది. ఈ సంస్కృతిని ఆకలింపు చేసుకున్న వాళ్ళు, ఈ దేశ చరిత్ర తెలుసుకున్న వాళ్ళు, ఈ దేశం గురించి ఆలోచించిన వాళ్ళు అలా కృష్ణతేజలాగా తయారవుతారు. కాబట్టి అటువంటి ఆఫీసర్స్ ఉండటం వల్ల రాష్ట్రానికి, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆయన రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. యునైటెడ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఈ వరదలు వచ్చినాయి అని చెప్పేసి కొన్ని మందులు పంపించినాయి. ఎక్కడ కేరళకి. అసలు మందులు వాళ్ళ ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరం లేకుండా వరల్డ్ బ్యాంకు అప్రిషియేట్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే అంత తీసుకురావడంలో కృష్ణ చైతన్య పాత్ర ఉంది. అదేవిధంగా టూరిజం కూడా చాలా విల్లాలు పెట్టుకొని చాలా గందరగోళం చేస్తున్నారు. మొత్తం కూడా మాఫియా డిమాలిష్ చేశారు. ధైర్యంగా ఉండటం కూడా గట్స్ ఉండాలి. అటువంటి కృష్ణతేజ లాంటి ఆఫీసర్స్ ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తులు దొరకడం కూడా కష్టం సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అంత సిన్సియర్గా ఆయన తీసుకున్నారంటేనే మనం ఆలోచించాలి. సో అంత నిజాయితీగా ఉండాలన్నా ఆయన పనిచేసి ఆయన దగ్గర ఉండేటువంటి నాయకుడు కూడా అంత బలంగా అలా ఉండాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.